ఇప్పుడు మనం చూసిన హాల్ అది అండ్ ఇది. ఈయనే కాబోతుంది మా పెళ్ళి. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూసుకుంటా ఫైనల్లీ అక్కడ వచ్చేసి పెళ్ళి అవుతుంది. ప్రేయర్ హాల్లో ఉన్నంత లైట్ అనేది చాలా డిమ్గా ఉన్నది. ఇంకొకటి ఇదైతే ఉట్టి జస్ట్ కూర్చొనికైనా వస్తుంది. అలా పెళ్ళి కట్న కానుకలు ఏమైనా ఉంటే ఇట్లా వాళ్ళని మనకి ఇచ్చేటోళ్ళు ఉంటే అలా గిఫ్ట్లు అన్నీ పెట్టుకోవచ్చు మనం. హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మేము మా పెళ్ళికి ఫంక్షన్ హాల్ చూడడానికి అని వచ్చినాం. ఈ ఫంక్షన్ హాల్ చూస్తే ఇక్కడ ఒక టెంపుల్ యాక్చువల్గా ఇది. సో మనకి చైర్స్ ఇంకా టేబుల్స్ అవి ఇవన్నీ ఇచ్చిర్రు. ఇంకా ఇక్కడ చూస్తే అరౌండ్ ఒక 150 మెంబర్స్ కెపాసిటీ అనేది ఉన్నది. ఇది వచ్చేసి ఫుడ్ పెట్టుకునే కౌంటర్ అంతా. ఇదంతా ఫుడ్ పెట్టుకునే కౌంటర్. ఇది వచ్చేసి కిచెన్. మళ్ళీ మనకి ఇక్కడ వాటర్ తీసుకోనికే ఇంకొకటి ఇలా టేబుల్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా టేబుల్స్ మనం వేసుకోనికి. సో ఇదంతా అక్కడ బయట వస్తే టెంపుల్ అంతా. హాయ్ నీల్మా, ఏమైంది, ఏం చేస్తున్నావు, ఏం చూడవు, ఎట్లా అనిపించింది నీకు? ఇది బాగానే ఉంది విత్ డైనింగ్ కాబట్టి ఐ థింక్ వీ కెన్ గో విత్ దిస్. అదైతే 2 తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ ఓన్లీ ప్రేయర్ హాల్ కాబట్టి. సో విల్ సీ. నాకైతే ఇదే మంచిగా అనిపిస్తుంది. అంటే అక్కడ పెళ్ళి చేసుకొని ఇక్కడ తినేయచ్చు, చైర్స్ అన్నట్టు జరిపేసి చేయొచ్చు. అక్కడ డెకార్, అవును డెకార్కి కూడా ఏమంటారు మంచి స్పేస్ ఉంది కదా. అవును, ఇక్కడ డెకరేషన్ చేసుకోనికి మంచి స్పేస్ ఉంది. ఇక్కడ మనకి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉన్నది. మొత్తం పెద్ద స్పీకర్ ఇచ్చింది, డీజే ప్లేయర్. ఇక ఇదంతా మిక్సింగ్ అంతా అవసరమైతే ఇది కూడా పెట్టుకోవచ్చు. ఫ్యాన్లు ఉన్నాయి. మంచిగా మనం అక్కడ కవర్ చేసి బ్యాక్ డ్రాప్ వేసి డెకోర్ చేసుకోవచ్చు మంచిగా. పెద్దగానే ఉంది కదా ఇది స్టేజ్. మనం వేరే చూస్తే అన్నిట్లో ఇదే పెద్దగా కనిపిస్తుంది హాల్ అంతా. ఇక 150 మెంబర్స్ అనుకున్నా చాలా ఎక్కువ. ఇక ఇక్కడ చూస్తే మొత్తం మనకి సీటింగ్ అంత ఉంది. అరౌండ్ ఒక 100 నుంచి 150 మెంబర్స్ దాకా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూసిన దాంట్లో అయితే మనకు దగ్గరలో అయితే దీనంత మంచిగా ఏది లేదు. సో నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇక నీళ్ళు నువ్వే చెప్పాలా. బెస్ట్ ఎక్సా మళ్ళీ చూద్దాం ఏం దాకా వస్తుందో. ఫైనల్ అయినాక నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. గైస్, మేము న్యూ జెర్సీలో కూడా వెడ్డింగ్ హాల్స్ చూసినాము. సో దీన్ని మినీ క్లాస్ రూమ్స్ అంటారు. సో డిపెండ్స్ ఆన్ ఎంతమంది అయితే వస్తారో దాన్ని బట్టి క్లాస్ రూమ్స్ అనేది మనం తీసుకోవచ్చు. సో నాకు ఇది అంత ఖాస్ అనిపించలేకుండా చాలా చిన్నగా ఉన్నది ఇది. సో మినీ కాకుండా ఫుల్ క్లాస్ రూమ్ చూపించమంటే ఈ క్లాస్ రూమ్ చూపించారు. సో ఇది కూడా అంత అర్థం కాలేదు. కళ్యాణ మండపం ఆల్రెడీ బుక్డ్ ఉండే, సో అవైలబిలిటీ లేకుండా ఉండే. గైస్, ఒక ప్రేయర్ హాల్ చూపించేది మర్చిపోయినా. ఈ కంపేర్ టు 2 క్లాస్ రూమ్స్ అది చాలా పెద్దగా ఉన్నది. ఒకసారి చూద్దాం. అది ఇంకో హాల్ అని చూపివా, నేను ఇది కట్టుకుంటాను వెళ్ళు. ప్రేయర్ హాల్ లాగా ఉన్నది. ప్రేయర్ హాల్ లాగా ఉన్నంత లైట్ అనేది చాలా డిమ్గా ఉన్నది. ఇంకొకటి ఇదైతే ఉట్టి జస్ట్ కూర్చొనికైనా వస్తుంది. అలా పెళ్ళి చేద్దామని అనుకున్నా కూడా ముంగల సైడ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంత సీటింగ్ ఉన్నది. కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్రేయర్, అంటే లైక్ డైనింగ్ లేదు. సో మళ్ళీ డైనింగ్ హాల్ అంటే ఈ హాల్ ఇంకా ముందు చూపించిన హాల్ తీసుకోవాలి. సో చూద్దాం. వెళ్దాము కదా. ఫైనల్లీ చూద్దాం ఎట్లయితుందో. అది మన కార్. ఇదంతా గుడి ఏరియా. ఇప్పుడు మనం చూసిన హాల్ అది అండ్ ఇది. ఫైనల్లీ దీనంత పెద్ద హాల్ అయితే నేనైతే చూడలే మా ఏరియాలో పెళ్ళి గురించి. ఇక ఎన్నో న్యూ జెర్సీలో పోయి చూసినుండే. మళ్ళీ అక్కడ
మనం న్యూయార్క్లో చూస్తుండే ఎక్కడ చూసినా కూడా ఇక ఫైనల్లీ ఇది మస్తు అనిపించింది. చూద్దాం ఇక ఎట్లా అనిపిస్తుంది. ఏందో అరౌండ్ 100 నుంచి 150 మెంబర్స్ కెపాసిటీ ఉంది. దీన్ని మొత్తం తిననీకే వీళ్ళు చైర్లు ఇస్తారు, ఇంకా టేబుల్ ఇస్తారు మనకు అవసరమైతే. ఇక మన ఇష్టం. ఇక్కడ మొత్తం వచ్చేసి కౌంటర్ వచ్చేసి ఇచ్చారు, మన ఫుడ్ పెట్టుకోనికి వేసుకోనికి, అది కిచెన్. మళ్ళీ ఇక్కడ చూస్తే మనకి ఎంతైతే అవసరం, ఎంతమంది వస్తారో అంత మొత్తం చైర్లు వేసుకొని అక్కడ వచ్చేసి పెళ్ళి అవుతుంది. ఆ ముంగల స్టేజ్ కనిపిస్తుంది కదా, అలా పెళ్ళి అవుతుంది. ఇదేమో డీజే ఇలా నడుస్తుంది, ఇలా పెళ్ళి అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక కట్న కానుకలు ఏమైనా ఉంటే ఇట్లా ఉదాహరణ మనకి ఇచ్చేటోళ్ళు ఉంటే అలా గిఫ్టులు అన్నీ పెట్టుకోవచ్చు మనం. ఇక మనం మీద ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ దాని తర్వాత అవసరమైతే ఇదంతా టేబుల్ ఇదంతా వెనకాల ఆడబెట్టేసేస్తే ఇలా జబర్దస్త్ ప్లేస్ అవుతుంది మధ్యలో. కథం నాకైతే మస్తు అనిపించింది. ఇక చూద్దాం, ఈయనే కాబోతుంది మా పెళ్ళి. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూసుకుంటా ఫైనల్లీ మంగళం వృషభాధ్వజ మంగళం పార్వతీనాథ మంగళాయ తనో హరః మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకా. ఇందాక మనం టెంపుల్కి వెళ్ళాం కదా, సో హాల్స్ అయితే చూసాము, పంతులు గారితో కూడా మాట్లాడాము. మోస్ట్లీ అంతా ఫిక్స్ అయిపోయింది. సో జస్ట్ మేము ఇంకా వెబ్సైట్స్లో ఫామ్ సబ్మిట్ చేసి అంత ఫైనలైజ్ చేయాలి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక చేస్తాము. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం, దారిలో ఉన్నాము. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉండి ఎయిర్బిఎన్బీస్ చూద్దామని అనుకున్నాము. సో అంటే ఒక చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది కదా, మరి ఇంట్లోనే కాకుండా ఎట్లాగో ఇక్కడే చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని రోజులు ఎయిర్బిఎన్లో స్టే చేసి అట్లానే టెంపుల్ వెళ్ళి పెళ్ళి చేసుకుందామని అనుకున్నాం. సో లెట్స్ సీ. మేమైతే ఎయిర్బిఎన్బీస్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తాము. సో చూడాలి ఏది ఫైనలైజ్ చేయాలో. సో వన్స్ అది ఫైనలైజ్ చేసినాక దెన్ విల్ గో హెడ్ విత్ అదర్ షాపింగ్ స్టఫ్. సో యా, అంతే. చలో, దీంతో నీ బ్లాగ్స్ ఏంటి. నెక్స్ట్ బ్లాగ్స్లో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్. డీజే టిల్లు